జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ కలిసి ఆడిన నాటకమే అక్రమ నకిలీ మద్యం వ్యవహారమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని వారిద్దరూ కలిసి భారీ ప్లాన్ వేశారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఒక సుదినం చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజున 87,000 కోట్ల రూపాయల విలువైన గూగుల్ సంస్థతో మనకు ఒప్పందం కుదురుతూ ఉంది. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక అతిపెద్ద విదేశీ పెట్టుబడి. సరే, 87,000 కోట్లతోనే ఒప్పందం జరుగుతుందని మనం సంతోషపడతా ఉంటే, ఈరోజు ఉదయం ఒప్పందం జరిగేటప్పుడు అది 1,33,000 కోట్ల రూపాయలకి ఆ ఒప్పందం పెరుగుతూ ఉంది. అది చాలా సంతోషకరమైన విషయం. చాలా సంతోషకరమైన విషయం. ఈ సంతోష శుభదినంలో అందరూ రాష్ట్రంలో సంతోషపడతా ఉన్నారు. నిజమైన వికేంద్రీకరణ అంటే ఇది అని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూ ఉన్నారు. అటు ఉత్తరాదిలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కానీ ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నారు. ఇటు రాయలసీమ జిల్లాల్లో కొన్ని పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ జరిగే అభివృద్ధిని చూడలేక దుర్మార్గులు, ఈ వైసీపీ నాయకులు, క్రిమినల్స్, నేర రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి వైసీపీ, దాని అధినేత, దాని మీద బతుకుతా ఉన్నటువంటి వాళ్ళ అరాచక మోకలు మొత్తం కుట్రలకు తెరలేపారు. రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే, జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి, నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే, ఒక వారం క్రితం నుంచి ఈ గొడవకు తెరదీశాడు. ఎంతటి దుర్మార్గుడంటే, కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని, అతను ఎప్పటి నుంచో ఈ లిక్కర్ వ్యాపారంలో ఉన్నాడు. జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు బట్టి కొనసాగుతూ ఉన్నారు. అతనితో కలిపి అక్కడ పెట్టించి, అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి, ఆఫ్రికా పంపించి, తర్వాత ఈ నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం. వెంటనే ప్రభుత్వం, పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికీ ఇది పెద్దగా కథ రక్తి కట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలించి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి నింద మోపాలని చెప్పి, అట్లాగే నిన్న ఉదయం మైలవరంలో వెళ్ళి ధర్నా చేశాడు. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దోషులుగా చిత్రీకరించడం, నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నన్ను దోషిగారిని చిత్రీకరించడం. సరే, ఇంతకీ ఇతను ఎవరయ్యా ఈ అద్దేపల్లి జనార్దన్ అంటే, ఇతనికి చిన్ననాటి స్నేహితుడు. నిన్న ప్రెస్ మీట్లో అతనే చెప్తా ఉన్నాడు, నేను అతని తాత, మా తాతలు మేమందరం కలిసి ఒకే బజార్లో ఉండేవాళ్ళం అని చెప్పి. మరి నాకు అద్దేపల్లి జనార్దన్తో ఏ రకమైన సంబంధం లేదు.